హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. చెంపక సామ్రాజ్యం జానపద నవల 4వ భాగం విందాం. విచిత్రుడికి ఆనందుడికి ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలని ఉన్నది. కానీ ముంచుకు వస్తున్న నిద్రని ఆపుకోలేక ఇద్దరూ తల్పాలనెక్కారు. కాసేపటికే వళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది వాళ్ళకి. మర్నాడు వనసుందరి వచ్చి లేపే వరకు వాళ్లకు మెలకువ రాలేదు. అప్పుడే లేచి యథాప్రకారము కాలకృత్యాలు తీర్చుకొని కొత్త దుస్తులు మార్చుకొని సునీత వద్దకు వెళ్లారు. ఆమె పక్కన ఓ యువకుడున్నాడు. ఆ జానుబాహుడు పచ్చని ఛాయ, ముఖంలో బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతోంది. వీడు నా పెద్ద కొడుకు నిష్కాముడు. మీరు వచ్చారని కబురు పెడితే చూడాలని వచ్చాడు. ఇప్పుడు మీ వివరాలు చెప్పండి అంది సునీత. ఆనందుడు పూసగుచ్చినట్లుగా తమ కథను చెప్పాడు. ఆ కథని అందరికంటే ఎక్కువ ఆసక్తితో వింది వనసుందరి. దీనికి చిన్నన్న పోలిక. నగరంలో పోయి అక్కడ జీవించాలని మహా ఊబలాట పడుతోంది. ఎప్పటికైనా దీని కోరిక తీరుతుందో తీరదో అంది సునీతి. విచిత్రుడు నవ్వి, నగరాల్లో ఉన్నదిక్కడేమీ లేదని, ఒక పెద్ద భవనంలో సమకూర్చలేని సదుపాయాలు మీకిక్కడ చిన్న కుటీరంలో సాధ్యపడ్డాయి. ఎంతో ప్రశాంతంగా ఉంటూ మంచితనాన్ని విడిచిపెట్టకుండా మీరు అనుభవిస్తున్న సుఖాల కోసము నగరాల్లో మనిషి చెడ్డవాడై జీవితాన్ని అల్లకల్లోలం చేసుకుంటున్నాడు. మాకిక్కడే బాగుంది. నగర జీవితాన్ని మరిచిపోయి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అన్నాడు. అప్పుడు నిష్కాముడు పెద్దగా నవ్వి, మనిషి మనసు వాస్తవానికి దూరమైతూ మాయవైపు పరిగెడుతోంది. మీ విషయంలోనూ అంతే జరుగుతోంది అన్నాడు. మీరనేదేమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు విచిత్రుడు. నాకర్థమైంది. ఇక్కడ మనం పొందిన అనుభవాలన్నీ మాయ అని ఈయనంటున్నారు. కానీ అది నమ్మటము మన వల్ల కాదు అన్నాడు ఆనందుడు. పుట్టిన ప్రతి మనిషికి చావు తప్పదు. పుట్టినవాడెక్కడి నుంచి వచ్చాడో తెలియదు. చచ్చిన వాడెక్కడికి పోయేది తెలియదు. అంటే జీవితమే ఒక మాయ కదా. మనిషి జీవితాన్నించి పారిపోకుండా ఆ జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఎన్నో తప్పులు చేస్తాడు. అవునా అన్నాడు నిష్కాముడు. అవును, కానీ మేమిప్పుడు ఆ జీవితం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాం. మేము కూడా మాయవైపు వెళ్తున్నామని ఎందుకన్నారు అన్నాడు ఆనందుడు. ఇక్కడ మీకు జీవితం పట్ల విరక్తి కలగలేదు కదా. ఇక్కడున్న సదుపాయాలు మీకు నచ్చాయి. కానీ అవన్నీ మాయ అన్నాడు నిష్కాముడు. ఏమిటి మాయ? మేము చేసిన సుగంధ స్నానాలా, తిన్న పంచభక్ష పరమాన్నాలా, లేక పరుండిన హంసతూలికా తల్పాలా? ఏమిటి మాయ అన్నాడు ఆనందుడు కుతూహలంగా. అన్నీ మాయే. లేకుంటే ఇంత చిన్న కుటీరంలో అన్ని సదుపాయాలు కలుగుతాయని మీరెలా నమ్మారు అన్నాడు నిష్కాముడు. నమ్మకుండా ఎలా ఉంటాము? మేము పొందిన ప్రతి అనుభవము మా శరీరాల్లోని అణువణువు గుర్తుంచుకుంది అన్నాడు విచిత్రుడు. అయితే మీరింకా మనిషి మెదడుకుండే అద్భుత శక్తిని తెలుసుకోలేదు అంటూ నిష్కాముడు ప్రారంభించాడు. ఆయన చెప్పేది మిత్రులిద్దరూ కూడా మంత్రముగ్ధులై వింటున్నారు. ఈ సృష్టిలో అన్నింటికన్నా అద్భుతమైనది మనిషి మెదడు. అది తలుచుకుంటే కొండల్ని పిండి చేయగలదు, గ్రహాంతరయానాలు చేయించగలదు. మనిషి తన మెదడుకున్న శక్తిని తెలుసుకోలేక ఆ శక్తిని సక్రమంగా వినియోగించుకోలేడు. ప్రతి మనిషి తన మెదడును పూర్తిగా ఉపయోగిస్తే ఈ ప్రపంచం మరోలాగుండేది. కానీ మనిషి మాయలో పడిపోయి మెదడుకున్న శక్తిలో చాలా తక్కువ భాగాన్ని ఉపయోగించుకుంటున్నాడు. మనిషి సుఖ సంతోషాల కోసము ఎక్కడెక్కడో వెతుకుతాడు. కానీ అవి మెదడులోనే ఉన్నాయి. మనిషి భగవంతుడి కోసము రకరకాల ఆలయాలు కట్టి వాటి పేరుతో పరస్పర కలహాలకి పునాదులు వేస్తాడు. కానీ భగవంతుడు ఆ మనిషి మెదడులోనే ఉన్నాడు. తృప్తి ఉన్న మనిషికి గంజి నీళ్లే పరమాన్నం. నమ్మకమున్న మనిషికి సాటి మనిషే దేవుడు. నా తండ్రి సర్వజ్ఞాని తన శక్తితో ఈ ఆశ్రమ వాతావరణాన్ని పవిత్రం చేశాడు. అందువలన ఈ పరిసరాల్లో అడుగుపెట్టిన వారికి తృప్తి, నమ్మకము రెండూ కలుగుతాయి. మీరు నమ్మితే గడ్డిచాప హంసతూలికా తల్పమైతుంది, కందమూలము మృష్టాన్న భోజనమైతుంది. అంతా మాయ. ఇది తెలిసి కూడా మనిషి తృప్తిని, నమ్మకాన్ని విడిచిపెట్టి అష్టకష్టాల పాలవుతున్నాడు అన్నాడు నిష్కాముడు. మరి మేము స్నానాల తొట్టెల్లో ఉండగా 2 యువకులు వచ్చి మాకు సపర్యలు చేశారు. అది కూడా భ్రమేనా అన్నాడు ఆనందుడు. మీరు స్నానాల తొట్టెల్లో కాక కుటీరం బయట కొలనులో స్నానం చేశారు. మీరు మీకు చేసుకున్నవన్నీ ఎవరో చేసినట్లు భ్రమపడ్డారు
అంతే అన్నాడు నిష్కాముడు. ఎందుకు నాయనా ఈ బాలుర్లను కంగారు పెడుతున్నావు? ఇవన్నీ వారికి చెప్పడం వల్ల నీకేమిటి ప్రయోజనము అన్నది సునీతి. అమ్మా, ఆహారం ఎదుట ఉంటే అంతా మనకే కావాలనిపిస్తుంది. బంగారు కాసులుంటే అన్నీ స్వంతం చేసుకోవాలనిపిస్తుంది. కానీ జ్ఞానం అలా కాదు. ఒకరితో పంచుకున్నప్పుడే సంతోషాన్నిచ్చే ఆస్తి అది అన్నాడు నిష్కాముడు. అమ్మా, నిజం చెప్పండి, మేమింతవరకు ఇక్కడ పొందిన అనుభవాలన్నీ మాయలేనా అన్నాడు ఆనందుడు. ఇంకా ఇక్కడే ఉంటారుగా, ఆ విషయం మీకు మీరే తెలుసుకోండి. నిష్కాముడి మాటలు విన్నాక కూడా మీ అనుభవాలు ఎప్పటి వలనే ఉంటే ఇది మాయ కాదన్నమాట అన్నది. విచిత్రుడు, ఆనందుడు తాము కూర్చున్న ఆసనాలని తాకు చూశారు. అది ఎప్పటిలాగే సుకుమారంగానూ సుఖంగానూ ఉన్నాయి. ఆ విషయమే పైకంటే సర్వజ్ఞాని మాయను అర్థం చేసుకోగల స్థితికి ఎదిగాను, కానీ తొలగించగల స్థాయికి నేనింకా రాలేదు కదా అన్నాడు నిష్కాముడు. మిత్రులిద్దరికీ అతడి మాటల్లో నిజాయితీ కనపడింది. అతడి నుంచి తాము నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయని వారనుకున్నారు. అందుకని వెంటనే, జ్ఞాన సంపదలో అల్పులం. మీ తండ్రి గారిని కలుసుకునేలోగా కొంతకాలం తమకు శుశ్రూష చేసి తెలియనివి తెలుసుకుంటాము. ఆ విధంగా 6 నెలల ఆశ్రమవాసము సార్థకమవుతుంది అన్నారు వాళ్ళు. మీ మాటను కాదనలేను, కానీ మాత అనుమతించాలి అన్నాడు నిష్కాముడు. ఈ 6 నెలలు వీరిక్కడే ఉంటారు. వీరి జ్ఞానాన్ని పెంపొందించాలనుకుంటే నీవే ఇక్కడికి వచ్చి వెళుతూ ఉండవచ్చు అన్నది సునీతి. తన జ్ఞానాన్ని ప్రపంచానికి పంచిపెట్టాలని నా తండ్రి ప్రపంచ సంచారం చేస్తూ ఉంటే నా అల్పజ్ఞానాన్ని పంచటానికి నేను ఈ ఆశ్రమానికి రాలేనా అన్నాడు నిష్కాముడు. ఆ రోజు నుంచి నిష్కాముడు విధి తప్పకుండా ప్రతిరోజు ఆశ్రమానికి వచ్చి వారడిగే ప్రశ్నలకు సులభ శైలిలో బదులిచ్చి వెళుతూ ఉండేవాడు. దేవుడి గురించి నిష్కాముడు వారికిలా చెప్పాడు. మనము సామాన్య మానవులం. అందువలనే ఎవరి వల్ల కానీ ఇంతటి అద్భుత ప్రపంచాన్ని సృష్టించిన దేవుడికి కూడా మన లక్షణాలే అంటగడుతున్నాం. లేకుంటే దేవుడికి రూపమేమిటి, ఉనికి ఎక్కడా? ఆయన ఈ ప్రకృతి అంతా నిండి ఉన్నాడు. ఆయనకు కోపతాపాలు, నిగ్రహానుగ్రహాలు ఉంటాయనుకోవటము అజ్ఞానం. పూజలతో ఆయన్ని వశపరుచుకోవాలనుకుంటే అది అవివేకం. మనిషికి ఉన్న లక్షణాలే ఉంటే వాడు మనిషే తప్ప దేవుడు కాదు. మనకు తెలిసిన అన్ని లక్షణాలకు అతీతుడు దేవుడు. ఆయన గురించి మనకేం తెలిసినా అది దేవుడి లక్షణం కాదన్నమాట. ఆయన గురించి తెలుసుకోవటము మానవ మాతృడికి సాధ్యం కాదు. ఆయన ఉన్నాడనుకున్నా లేడనుకున్నా ఆయనకు మనకు కూడా వచ్చిన నష్టమేమీ లేదు. అందు గురించి వృధా చర్చలు చేయటము కాలయాపనం. దైవభక్తి గురించి నిష్కాముడు ఇలా అన్నాడు. దైవభక్తి మూర్ఖుల కోసమే కానీ జ్ఞానుల కోసం కాదు. తనకేదో లాభించిందని దేవుణ్ణి నమ్మినా, తనకు నష్టం వాటిల్లిందని దైవదూషణ చేసినా అది స్వార్థమే తప్ప దైవభక్తి కాదు. ఏ ప్రయోజనమూ లేకుండా దైవభక్తిని కలిగిన వారుంటే వాళ్ళ విషయం ఆలోచించడమే కాదు, అనుమానించాలి కూడా. సత్ప్రవర్తన గురించి ఆయన చెప్పిందిది. ఎన్ని పూజలు చేసినా, సంతర్పణలు కావించినా, ఎందరు దేవుళ్లకు మొక్కినా ఒక మనిషి సత్ప్రవర్తకుడు, పుణ్యాత్ముడు కాలేడు. తన చుట్టుపక్కల వారికి తెలిసి ఏమాత్రమూ హాని కలిగించకుండా తన విధులను సక్రమంగా నిర్వహించుకోవటమే సత్ప్రవర్తన, పుణ్యము అవుతుంది. ఇలా చాలా విషయాలు అడిగి తెలుసుకునేవారు మిత్రులు. ఒక్కోసారి నిష్కాముడు చెప్పిన విషయాల్లో వాళ్ళకి కొన్ని అనుమానాలుండేవి. అడగటానికి తటపటాయిస్తే నిష్కాముడు ఆ విషయం గ్రహించి, ఎదుటివాడి జ్ఞానం కంటే మీ అనుమానమే గొప్పది. మీ అనుమానాన్ని తొలగించని ఆ జ్ఞానం వృధా. సంకోచించకుండా మీ సందేహాలు బయటపెట్టండి అని వాళ్ళను ప్రోత్సహించేవాడు. నిష్కాముడు లేనప్పుడు మిత్రులు సునీతితో కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సునీతి తెలివితేటలకు, లౌకిక జ్ఞానానికి వాళ్ళు చాలా ఆశ్చర్యపడి, అమ్మా, మా దేశంలో ఎక్కువ మంది స్త్రీలు మూఢాచారాలు పాటిస్తున్నారు, అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. వారంతా మీకులా ఎందుకుండటం లేదు అన్నారు. సునీతి వారికిలా బదులు చెప్పింది. స్త్రీ జీవితానికి పురుషుడి తోడు అవసరము. స్త్రీ పురుషులిద్దరూ కలిసి జీవిస్తేనే సృష్టి పరమార్థం నెరవేరుతుంది. అందుకు వివాహము ఉత్తమ మార్గం. ఆడది కష్టసుఖాల్లో భర్తతో పాలు పంచుకోవాలి. అలా చేస్తూనే ఆలోచనా శక్తిని విడిచిపెట్టకూడదు. గుడ్డిగా ఏ విషయాన్ని ఒప్పుకోకుండా స్వబుద్ధికి తోచినట్లు మసలాలి.
ఇరుగు పొరుగులకు గాని బంధుమిత్రులకు గాని కష్టం కలిగించకూడదు. మంచిని విడిచిపెట్టకూడదు. మగవాడి మంచితనము ప్రపంచానికి కూడు గుడ్డ నీడ మాత్రమే ఇవ్వగలదు. ఆడదాని మంచితనము అందమైన పూలగుత్తిలా రమ్యమైన సంగీతంలా ప్రపంచానికి హాయినిస్తుంది. ఆడదాని మంచితనమే పురుషుడి వల్ల ప్రపంచానికి ప్రయోజనాలనిస్తుంది. అందువలన ఆలోచనా శక్తి మంచితనము ఆడదానికెంతో ముఖ్యమని స్త్రీ పురుషులిద్దరూ గ్రహించాలి. అప్పుడు మిత్రులిద్దరికీ తమ దేశంలో ఆడవాళ్ల లోపాలేమిటో తెలిసాయి. సంప్రదాయం పేరుతో చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళకి ఆలోచనా శక్తి లేకుండా పెంచడం జరుగుతోంది. వాళ్ళ లోపాలని అందరూ ప్రోత్సహిస్తున్నారు. ఈ అరణ్యంలోని ఆశ్రమంలో పెరుగుతున్న వనసుందరి మాత్రము అందుకు భిన్నంగా ఉంది. అందుకు సునీతి పెంపకం కారణం కావచ్చు. వనసుందరికి అందము, చురుకుతనము, మంచితనము, తెలివితేటలు అన్నీ సమపాలలో ఉన్నాయి. ఆమెకు మాయా మర్మం తెలియవు. అబ్బాయిలన్న సంకోచం లేకుండా ఆమె విచిత్రుడితోనూ ఆనందుడితోనూ ఆడిపాడుతూ కలిసిమెలిసి తిరిగేది. వారికి కూడా ఆమె ఆడపిల్ల అని ప్రత్యేకంగా అనిపించేది కాదు. ముగ్గురు ప్రాణ స్నేహితుల్లా కలిసిపోయి ఎన్నో కథలు, కబుర్లు, వింతలు, విశేషాలు చెప్పుకునేవారు. వాళ్ళు చెప్పేవి ఆమెకు కొత్తగా ఉండేవి. ఆమె చెప్పేవి వాళ్లకు కొత్తగా ఉండేవి. నిష్కాముడు భ్రమ అని మాయ అని చెప్పినప్పటికీ మిత్రులిద్దరికీ అక్కడ ఆశ్రమంలో పొందుతున్న అనుభవాలన్నీ వాస్తవంగానే తోచేవి. సర్వజ్ఞాని అరణ్యవాసం చేస్తున్నప్పటికీ నగరవాసులకు కూడా లేని సదుపాయాలని క్షణాల మీద సమకూర్చగల మహిమగల సాధనాలక్కడ ఉన్నాయని వారికి తోచేది. అయితే వాటిని చూసి ఆశ్చర్యపడటమే తప్ప వాటిని తమ స్వంతం చేసుకోవాలన్న కోరిక వారిలో పుట్టేది కాదు. ఆ ఆశ్రమంలో 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఒకరోజు తెల్లవారుజామున వనసుందరి మిత్రులిద్దరినీ తట్టి లేపుతూ, "మా నాన్నగారొచ్చారు, లేవండి లేవండి" అంది. విచిత్రుడు, ఆనందుడు ఉలిక్కిపడి లేచారు. వనసుందరిని అక్కడి నుంచి పంపించేసి వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకొని హడావుడిగా బయటికి వచ్చేసరికి భరించరాని వెలుగుతోచి కళ్ళు చీకట్లు కమ్మాయి. వాళ్ళు కళ్ళు నులుముకుంటూ ఉండగా, "నన్ను మొదటిసారిగా చూసిన మూలాన ఇలా జరిగింది. ఒక్కసారిగా చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన వారికి అనుభవం తప్పదు. నెమ్మది నెమ్మదిగా నన్ను చూడటానికి అలవాటు పడండి" అన్న మాటలు గంభీరంగా వినిపించాయి. మిత్రులిద్దరూ నెమ్మది నెమ్మదిగా అటు చూశారు. ముందు సూర్యగోళంలా, తర్వాత మిట్ట మధ్యాహ్నపు వెలుగులా, క్రమంగా సాయంకాలపు టెండలాగా, అటుపైన చందమామ వెన్నెల కాంతిని చిమ్ముతూ ఒక ఆజానుబాహుడు వారికి కనిపించాడు. గడ్డము మీసాలతో ఉన్నప్పటికీ కూడా ఆయన ముఖము మచ్చలేని చంద్రబింబంలా ఉంది. జ్ఞానము సూర్యుడి వంటిది. అది దుర్నిరీక్ష్యం. సామాన్యులకి జ్ఞానం పొందే అర్హత గల వారికి మాత్రము అది చందమామ. జ్ఞానంలోని తీవ్రతను తగ్గించి వెన్నెలగా మార్చి జనావళికి పంచిపెట్టడము జ్ఞాని కర్తవ్యము. అప్పటికి ఆయనను సర్వజ్ఞానిగా గుర్తించిన విచిత్రుడు, ఆనందుడు 2 అడుగులు ముందుకు వేసి చప్పున ఆయన పాదాల మీద పడి సాష్టాంగపడిపోయారు. అప్పుడు సర్వజ్ఞాని వంగి వారిని చేతులతో తాకి పైకి లేవనెత్తాడు. అయస్కాంతానికి ఆకర్షింపబడిన లోహాల్లా మిత్రులిద్దరూ పైకి లేచి నిలబడ్డారు. చంపక సామ్రాజ్యానికి కాబోయే రాజు, మంత్రికి సర్వజ్ఞాని స్వాగతం పలుకుతున్నాడు అన్నాడాయన. అంతవరకు మంత్రముగ్ధుల్లా ఉన్న విచిత్రుడు, ఆనందుడు ఈ మాటలు విని ఉలిక్కిపడి, "స్వామి, ఈ ఆశ్రమం వదిలి మేమెక్కడికి పోలేము. చంపక సామ్రాజ్యంతో మమ్మల్ని ముడిపెట్టకండి" అన్నారు. సర్వజ్ఞాని మందహాసం చేసి, ధీరులు తలపెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేసే వరకు తమ ఆశయాలు మార్చుకోరు. అదీకాక ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క వ్యక్తి సరిపోవటం జరుగుతుంటుంది. చంపక మీరంటే ప్రాణం పెడుతుంది. అయినా కొన్నేళ్లపాటు మిమ్మల్ని విడిచి ఉండటానికి సిద్ధపడింది. ఎందుకని? ఇలా ఆలోచిస్తే మీరు మాటిమాటికి మీ నిర్ణయాలు మార్చుకోరు. మీది దృఢ సంకల్పమని, మీరు కృతనిశ్చయులయ్యారని ముందు నాకు చెప్పండి. అప్పుడు నేను మీకు చెప్పాల్సినవెన్నో ఉన్నాయి అన్నాడు. విచిత్రుడు, ఆనందుడు ముఖముఖాలు చూసుకున్నారు. ఈ ఆశ్రమ జీవితంలో కూడా ఏదో మైకముంది. అందులో పడి వాళ్ళు చంపకను గురించే మర్చిపోయారు. సర్వజ్ఞాని మాటలు వాళ్ళని కర్తవ్యోన్ముఖుల్ని చేశాయి. అప్పుడు మిత్రులిద్దరూ ఆయనతో, "మాది దృఢ సంకల్పం, మేము కృతనిశ్చయులమయ్యాము" అన్నారు. సర్వజ్ఞాని వారి వంక అభిమానంగా చూసి, "నోటి మాటలు వృధా. మీ సంకల్పము మీ కళ్ళల్లో కనిపిస్తోంది.
మీరిక దేశ సంచారం ప్రారంభించాలి. ఈ భూగోళంలో ఇంకా ఎన్నో రాజ్యాలున్నాయి. కొన్ని చోట్ల మీరు ఊహించలేనంత గొప్పగా విజ్ఞానం పెరిగిపోయింది. కొన్ని చోట్ల విచిత్రము, విభిన్నము అయిన నాగరికతలున్నాయి. ఆ దేశాలని సందర్శించటం వలన మీకెన్ని ప్రయోజనాలున్నాయో అన్ని ప్రమాదాలు ఉన్నాయి. అన్నింటికీ మీరు సిద్ధపడాలి అన్నాడు. అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాము అన్నారు మిత్రులిద్దరూ మళ్ళీ ఏకకంఠంతో. మామూలుగా అయితే ఆ దేశాలన్నీ తిరగటానికి జీవితకాలం చాలదు. మీరు చాలా తక్కువ కాలంలో ప్రపంచం చూడాలని బయలుదేరారు. ఇప్పటికే నా కోసం ఎదురు చూస్తూ 6 నెలలు గడిపేశారు. కాబట్టి మీరు నాతో పూజామందిరంలోకి రండి అన్నాడు సర్వజ్ఞాని. ఆయన పూజామందిరం ఎక్కడుందోనని మిత్రులు ఆశ్చర్యపడ్డారు. కానీ వనసుందరి వారిని స్నానాల గదికో, భోజనశాలకో, పడక గదిలోకో తీసుకుని వెళ్ళిన విధంగానే అదే దారిలో సర్వజ్ఞాని వారిని పూజామందిరానికి తీసుకుని వెళ్ళాడు. ఆయన అనుసరించి ఆ మందిరంలోకి చేరాక మిత్రులు చుట్టూ చూశారు. గోడలపైన భగవద్గీతలోని శ్లోకాలు వ్రాసి ఉన్నాయి. గదిలో లీలగా ఓంకారనాదం వినిపిస్తోంది. ఒక మూలగా గోడవారగా చిన్న పెట్టె ఉంది. ఎక్కడా దేవుడి విగ్రహాలు లేవు. సర్వజ్ఞాని వారితో ఆ పెట్టె తెరిచినప్పుడు మన అవసరాన్ని బట్టి కావలసినవి దొరుకుతాయి. దైవ ప్రార్థనలు చేయాలని వచ్చిన వాళ్ళము. మీరిద్దరూ ఆ పెట్టె మూత తెరవండి అన్నారు. ఇద్దరూ ఆయన చెప్పినట్లే చేశారు. అంతే, గది నిండా ఒక్కసారిగా ఎక్కడలేని వెలుగు వచ్చింది. అది భరించలేక మిత్రులిద్దరూ కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరవండి అన్నాడు సర్వజ్ఞాని. ఇద్దరూ కళ్ళు తెరిచారు. వారి కళ్ళ ముందు ఒక విగ్రహం కనిపించింది. ఏ శిల్పి చెక్కాడో ఆ విగ్రహము అద్భుతంగా ఉంది. అలాంటి శిల్పకళని వారెంతకు ముందు ఎన్నడూ చూడలేదు. సృష్టిలోని స్త్రీల అందాన్నంతా పోగు చేసి ఒక పురుషుడికిస్తే ఆ పురుషుడెంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉంది ఆ బొమ్మ ముఖం. ప్రపంచంలోని పసిపిల్లల అమాయకత్వాన్నంతా నింపుకున్నట్లున్నాయి ఆ బొమ్మ చూపులు. తనకు అసాధ్యమైనది లేదన్నట్లు నిలబడి ఉన్న ఆ బొమ్మ పురుషుల బలానికి ఉదాహరణ అన్నట్లు ఉంది శరీరాకారంలో. దేవుడికి నమస్కరించి మీ అభీష్టం చెప్పుకొని కళ్ళు మూసుకోండి అన్నాడు సర్వజ్ఞాని. మిత్రులిద్దరూ ఆ విగ్రహాన్నే చూస్తూ, నీవే పని కోసం మమ్మల్ని సృష్టించావో అందుకు మేము సాయశక్తులా కృషి చేస్తాం. నీవు మాకు ఎల్లప్పుడూ అండగా ఉంటావన్న నమ్మకము మాలో కలిగించు అని ఆ వెంటనే కళ్ళు మూసుకొని సర్వజ్ఞాని చెప్పాక కళ్ళు తెరిచేసరికి ఆ విగ్రహం మాయమైపోయింది. ఆ స్థానంలో పెట్టె ఉంది. సర్వజ్ఞాని వాళ్ళని మళ్ళీ పెట్టె మూత తెరవమన్నాడు. అలా చేయగానే వాళ్ళకి అందులో ఒక పుస్తకం కనపడింది. వాళ్ళ పుస్తకాన్ని బయటికి తీసి సర్వజ్ఞానికి ఇచ్చారు. ఆయన పుస్తకాన్ని చూసి ఎంతో సంతోషించి, దేవుడు మిమ్మల్ని కరుణించాడు అన్నాడు. ఆ పుస్తకమేమిటి స్వామి అని అడిగారు మిత్రులు. ఇది ఒక అద్భుత గ్రంథం. ఈ పుస్తకంలో 8 పుటలున్నాయి. ఒక్కో పుటలో ఒక్కో దేశానికి సంబంధించిన వివరాలున్నాయి. ఆ 8 దేశాలు చుట్టి వస్తే మీరు ప్రపంచాన్ని చూసినట్లే. ఈ పుస్తకాన్ని తెరిచి మొదటి పుటలోని వివరాలు చదవటం పూర్తి చేయగానే మీరిక్కడ మాయమై అక్కడ ఆ దేశంలో ఉంటారు. అక్కడ మీరెంత కాలం కావాలనుకుంటే అంతకాలము ఉండి పుస్తకంలో 2వ పుటను చదివి 2వ దేశానికి వెళ్ళవచ్చు. అలా 8 దేశాలు తిరిగాక నా పేరు తలుచుకుంటే చంపక దేశంలో మీరు కోరిన ప్రదేశంలో ఉండగలరు అంటూ సర్వజ్ఞాని వారికి ఆ పుస్తకాన్ని అందించాడు. మహాప్రసాదం అంటూ విచిత్రుడు ఆ పుస్తకాన్ని అందుకొని తెరవబోగా సర్వజ్ఞాని వారించి, తొందరపడకండి, నేను మీకింకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ పుస్తకం తెరిచాక మీరిక్కడ ఉండరు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేమిటంటే ఒక్కసారి వెళ్ళిన దేశానికి మళ్ళీ వెళ్ళలేరు. 8 దేశాలు తిరిగి వచ్చాక ఈ పుస్తకం మీకే కాదు ఇంకెవరికీ ఉపయోగపడదు. అందుకని మీరు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందర పనికిరాదు అన్నాడు. ఇంకా మేం తెలుసుకోవాల్సిందేమైనా ఉందా స్వామి అన్నాడు ఆనందుడు. ఉంది, నువ్వు మళ్ళీ ఆ పెట్టె మూతను తెరువు అన్నాడు. ఆనందుడు పెట్టె వంక చూస్తే దాని మూత యథాప్రకారం మూసి ఉంది. అతడు ఆశ్చర్యపడుతూనే దాని మూతను తెరిచి అందులోకి కుతూహలంగా చూశాడు. అతడికి 2 ఉంగరాలు కనపడ్డాయి. ఆ ఉంగరాలకున్న నీలపురాళ్ళు దగదగా మెరిసిపోతున్నాయి. సర్వజ్ఞాని ఆ ఉంగరాలని పరీక్షగా చూసి, ఇవి మీకెంతో అవసరం. చిత్ర విచిత్రమైన ఈ ప్రయాణంలో మీకెన్నో ప్రమాదాలు ఎదురుకావచ్చు.
వాటిని తెలివితేటలతోనూ ధైర్య సాహసాలతోనూ మీరెదుర్కోవాలి. ఈ ఉంగరాలు కొంతవరకు మీకు సహాయపడతాయి. మీరు వీటిని ధరించాక ఉంగరం రాయిని ఒకసారి కుడివైపుకు తిప్పితే అదృశ్యులైతారు. మరొకసారి కుడివైపుకు తిప్పితే గంటకు 100 యోజనాల వేగంలో ఆకాశయానం చేయగలుగుతారు. అప్పుడు ఉంగరాన్ని ఎడమవైపుకు తిప్పితే భూమిపై పాదం మోపగలుగుతారు. మరొకసారి ఎడమవైపుకు తిప్పితే మీ రూపాలు మళ్ళీ అందరికీ కనపడతాయి అంటూ వాళ్ళిద్దరికీ ఆ ఉంగరాలు ఇచ్చాడు. మిత్రులిద్దరూ ఆ ఉంగరాలు ధరించారు. వారిలో ఇప్పుడు కొత్త ఉత్సాహం వచ్చింది. సర్వజ్ఞాని ఏదో చెప్పబోతూ ఉంటే వినకుండా చటుక్కున ఇద్దరూ ఒకేసారి ఉంగరంలోని నీళ్లపు రాళ్ళని 2 సార్లు కుడివైపుకు తిప్పారు. అంతే, మిత్రులిద్దరూ ఒకరికొకరు కనిపించడం మానేశారు. అంతేకాదు, వారిద్దరూ కూడా ఇప్పుడు ఆకాశంలో ఉన్నారు. మిత్రమా, విచిత్ర, నువ్వెక్కడున్నావు అంటూ ఆనందుడు గట్టిగా అరిచాడు. నేనిక్కడే ఉన్నాను, నువ్వు నా పక్కనే ఉన్నావన్నమాట అన్న విచిత్రుడి గొంతు ఆనందుడికి వినిపించింది. బాల్య చాపల్యంతో తాము చేసిన పొరపాటు వలన ఇద్దరూ విడిపోలేదని మిత్రులిద్దరూ ఎంతో సంతోషించారు. ఆకాశయానము వాళ్ళకి తమాషాగా ఉంది. వాళ్ళ కాళ్ల క్రింద తరచుగా మేఘాలు కనబడుతున్నాయి. అవి లేనప్పుడు చిత్రకారుడు గీచిన బొమ్మలాగా భూమి మీద దృశ్యాలున్నాయి. అక్కడి నుంచి చూస్తుంటే ఆకాశం కూడా కొత్తగా ఉంది. మహావేగంతో పయనిస్తున్న వారి శరీరాలకి శ్రమ అన్నదే తెలియటం లేదు. ఆ అనుభవానికి పరవశిస్తూ కాసేపు ప్రయాణం చేశాక మిత్రులిద్దరికీ అసలు విషయం స్ఫురణకు వచ్చింది. సర్వజ్ఞానితో మాట్లాడుతూ వాళ్ళు మాయమై ఆకాశంలోకి ఎగిరిపోయారు. గంటకు 100 యోజనాల వేగంతో ప్రయాణం చేస్తున్న తామిప్పుడు ఆశ్రమానికి చాలా దూరంగా వచ్చేసి ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలీదు. ఆకాశంలో ఏ దిక్కుగా ప్రయాణం చేస్తున్నామో గుర్తులేదు. కొత్త ఉత్సాహంతో ఒళ్ళు మరిచి ప్రయత్నించాం. ఇప్పుడేం చేయాలి అన్నాడు విచిత్రుడు దిగులుగా. కంగారు పడకు మిత్రమా, జరిగిందానికి విచారించి ప్రయోజనం లేదు. ఒకసారి భూమి మీద పాదం మోపి అప్పుడేం చేయాలో ఆలోచిద్దాము అన్నాడు ఆనందుడు. సరేనన్నాడు విచిత్రుడు. ఆనందుడు 1, 2, 3 అని అంకెలు లెక్కపెట్టి ఉంగరంలోని నీలపు రాతిని 2 సార్లు ఎడమవైపుకు తిప్పాడు. మరుక్షణము వాళ్ళిద్దరూ ఒక నగరంలోని పెద్ద భవనంపైన వాలి ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు విచిత్రుడు ఆనందుణ్ణి కలుసుకొని, అమ్మయ్య, నువ్వు కనిపించావు. మనమిద్దరము మళ్ళీ ఒకరినొకరు కలుసుకోకుండా శాశ్వతంగా విడిపోతామేమోనని నాకు భయం కలిగింది అన్నాడు. ఈ ఉంగరాన్ని ఉపయోగించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకరి చేతిని ఒకరు పట్టుకోవాలి. ఒకరి ఉంగరపు రాతిని ఇంకొకరు తిప్పాలి. అప్పుడే మనం విడిపోకుండా ఉండగలం. ఈసారికి అదృష్టము మనల్ని కలిపే ఉంచింది. కానీ అస్తమానం ఇలా జరగదు కదా అన్నాడు ఆనందుడు. అవునవును, అంతేకాకుండా మనం బయలుదేరే ముందు పరిసరాలని, సమయాన్ని, పయనించే దిశను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లేకుంటే ఎంతో ప్రమాదం. ఇప్పుడు మనకు సర్వజ్ఞాని వద్దకు తిరిగి వెళ్ళగలమో లేదో తెలీదు. ఆయన ఏదో చెప్పబోతూ ఉండగా మనం ఇలా వచ్చేశాము. ఆయన ఇంకా మనతో చాలా చెప్పాలనుకున్నారు అన్నాడు విచిత్రుడు. అది నిజమే, కానీ సర్వజ్ఞాని సామాన్యుడు కాదు. తన అవసరము మనకింకా ఉందనిపిస్తే ఆయన మనల్ని తప్పక వారించేవాడు. ఇలా జరగటం కూడా ఆయన సంకల్పమేనని నా నమ్మకము అన్నాడు ఆనందుడు. అవునవును, అంతే అయి ఉంటుంది అన్నాడు విచిత్రుడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. మన ప్రయాణంలో మనము సముద్రాలు, పర్వతాలు దాటుకుంటూ వచ్చేశాము. ఇదేమి దేశమో, ఇక్కడ ఎలాంటి నాగరికత ఉన్నదో, మనము వాలిన ఇల్లెవరిదో ఇవన్నీ తెలుసుకోవాలి. పద, కొత్త అనుభవాలకి సిద్ధంగా ఉండు అన్నాడు ఆనందుడు. విచిత్రుడు ముందు సరేనన్నాడు. కానీ ఉన్నట్టుండి అతడికి ఒక అనుమానం వచ్చింది. మనం తిరగాల్సిన దేశాలు సర్వజ్ఞాని మనకిచ్చిన పుస్తకంలో నిర్ణయించబడ్డాయి. ఆ దేశాలు చేరే పద్ధతి వేరే ఉంది. మనం మన కాలాన్నిలా ఇక్కడ వృధా చేసుకోక మన ముందున్న కర్తవ్యాన్ని మనం ఇప్పుడు ఆలోచించడం మంచిది అనుకుంటున్నాను అన్నాడు. అవును, నేను ఆ విషయమే మర్చిపోయాను. కానీ మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసుకోవాలని నాకెంతో కుతూహలంగా ఉన్నది అన్నాడు ఆనందుడు విచిత్రుడితో. అంతలోనే ఆ మేడ మీదకి ఒక స్త్రీ వచ్చింది. ఆమె ఎంతో అందంగా ఉంది. ఆమె వస్తూనే మిత్రులిద్దరినీ చూసి, విచిత్ర, ఆనంద అన్నది. విచిత్రుడు, ఆనందుడు సైగలు చేసుకుని వెంటనే అనుకున్న పద్ధతిలో ఉంగరంలోని రాళ్లను తిప్పి అదృశ్యులైపోయారు.
ఆ స్త్రీ వాళ్ళున్న చోటుకి వచ్చి నిట్టూర్చి, నా వెర్రి కానీ వాళ్ళు ఇప్పుడే ఎందుకు తిరిగి వస్తారు? ఇప్పుడు నాకు ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. అంతా భ్రమ అనుకుంటూ ఆ స్త్రీ కాసేపాగి నిట్టూరుస్తూ అక్కడి నుంచి వెనుదిరిగి ఆ మేడలోని క్రింది భవనంలోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక మిత్రులిద్దరూ యథారూపాలకి వచ్చారు. ఆనందుడు ఆశ్చర్యంగా, మనం సముద్రాలు దాటి పర్వతాలు దాటి చివరికి చంపక నగరం చేరుకున్నామన్నమాట. ఏ దారిలో వచ్చామో ఎలా వచ్చామో కానీ ఇక్కడ తిరగటం వలన అనవసరంగా కాలయాపన చేసిన వాళ్ళమైతాం. త్వరగా పుస్తకం తెరువు అన్నాడు. కానీ అమ్మ చంపకను చూడగానే నా మనసేదోలాగా అయిపోయింది. ఒక్కసారి అమ్మకు కనిపించి దీవెనలు పొందాలనుంది అన్నాడు విచిత్రుడు ఆనందుడి వంక దీనంగా చూస్తూ. అమ్మ దీవెనలు పొందాకనే మనమిల్లు వదిలాం, మరిచిపోకు. అమ్మ ఆశయం నెరవేరేదాకా మనం ఆమెకు కనిపించకూడదు. మనది దృఢ సంకల్పం, మనము కృతనిశ్చయులం అన్నాడు ఆనందుడు. అవును, మన అసలు కార్యక్రమము ఇప్పుడే ప్రారంభమవుతోంది. అమ్మ దర్శనము మనకు శుభసూచన. అంతా సర్వజ్ఞాని సంకల్పంలా ఉంది అంటూ విచిత్రుడు సర్వజ్ఞాని తమకిచ్చిన అద్భుత గ్రంథాన్ని తన అంగీలో నుంచి తీశాడు. అరచేతి వైశాల్యమున్న ఆ పుస్తకం తెరుస్తుంటే విచిత్రుడి చేతులు వణికాయి. అట్ట తెరవగానే మొదటి పుటలో బంగారు రంగు అక్షరాలు మిలమిలా మెరుస్తూ కనపడ్డాయి. ఒకటి అమరుక దేశం. ప్రపంచంలో అతి సంపన్నమైన ఈ దేశము వైజ్ఞానికంగానూ అత్యున్నత స్థాయిని చేరుకున్నది. ప్రజలకు పరిపూర్ణ స్వతంత్రము, ఊహకందని సౌకర్యాలు ఉన్నాయి. స్వేచ్ఛ, సంపద, సౌకర్యము ఈ మూడు ఉన్న చోట మనుషులకు సమస్యలుంటాయా అన్న విషయం తెలుసుకునేటందుకు అమరుక దేశం చూసి తీరాలి. మిత్రులిద్దరూ ఆఖరి వాక్యం చదవటం పూర్తి చేయగానే ఆ భవనం మీద నుంచి మాయమై ఒక కొత్త ప్రాంతంలో ఉన్నారు. రేపటి కథలో అమరుక దేశంలో మిత్రులిద్దరి అనుభవాలు విందాము. చంపక సామ్రాజ్యము జానపద నవల 4వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.